మంచి ఉద్దేశంతో మా మనోజు, కిషోరు, ప్రదీపు వీళ్ళ ముగ్గురు గత 5-6 రోజులుగా వీళ్ళ ముగ్గురు అన్న ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం, చాలా రోజులు మనం అభిమానులంతా పిలిచి ఒక కార్యకర్త పెట్టి మీటింగ్ ఏర్పాటు చేసుకుందామంటే వాళ్ళ కోరిక ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాం. ఇంకా అనేక మంది కూడా వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఈ రాష్ట్రంలో యువతకి ఒక పండగ వాతావరణం. వాస్తవంగా ఆయన పుట్టినరోజు ఎలా చేస్తామో ఆయన సినిమాను కూడా అంగరంగ వైభవంగా చేస్తాం మేము. గతంలో మనం చూసుంటారు అనేక సినిమాలు ఆయన హిట్లు, ఫ్లాపులు, యావరేజ్లని చూడరు. ఆయన సినిమా రిలీజ్ అయితే బ్లాక్ బస్టర్ చేయాల్సిన బాధ్యత ప్రజలది, పవన్ కళ్యాణ్ గారి అభిమానులది. ఇది వాస్తవం. హరిహర వీరములు సినిమా అనేది ఒక ఎమోషనల్ మూవీ. అది ఈరోజు అభిమానులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు, బైక్ ర్యాలీలు, పూజలు అన్నీ చేస్తున్నారు. ఎందుకంటే అదొక ఎమోషనల్ మూవీ, అది హిస్టారికల్ మూవీ. వాస్తవంగా సినిమా అద్భుతంగా అభిమానులు ఎవరు కూడా కుర్చీల మీద కూర్చొని సినిమా చూడడానికి వాస్తవంగా ఛాలెంజ్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు ఆ మాత్రం సమాచారం ఉంటుంది కదా, ఉండకూడదు మాట్లాడడం కదా. సినిమా ఆల్మోస్ట్ ఆల్ క్లైమాక్స్ కానివ్వండి, కొన్ని సీన్లు కానివ్వండి, చొక్కాలు చినిగిపోతాయి అంతే. ఇది వాస్తవం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్న ప్రజలకి అనేక హామీలు ఇచ్చి నెరవేరుస్తున్న ఈ సినిమా కోసమైనా కష్టపడి సినిమా టైట్ షెడ్యూల్లో కూడా ఆ సినిమా పూర్తి చేశారు. అలాగే ఈ సినిమా తర్వాత ఓజీ తర్వాత భగత్ సింగ్, ఈ 3 సినిమాల తర్వాత వైసీపీ సినిమా ఉంది. అది మళ్ళీ నెక్స్ట్ సినిమా. అది ఈ 3 సినిమాల తర్వాత వైసీపీ సినిమా ఉంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే ఒక అద్భుతం. పండగల వాతావరణం, రోడ్ల మీద కానివ్వండి, థియేటర్ మీద కానివ్వండి, అన్నదానాలని, రక్తదానాలని, పూజలని చేస్తారు. ఈసారి మాకు పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం హోదాలో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ప్రిస్టేజియస్గా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. దానికే ఈ మీటింగ్. రేపటి రోజు ఏ కార్యక్రమం చేయాలి, రేపు సాయంత్రం ఏ కార్యక్రమం చేయాలి, ఎల్లుండి సినిమా రోజు ఏ కార్యక్రమం చేయాలి, పోలీసులకి థియేటర్ యాజమాన్యానికి ఎలా సహకరించాలి, ఎక్కడా గొడవలు జరగకుండా అందరూ కలిసిమెలిసి టికెట్లు ఎక్కడ తీసుకోవాలి, ఎలా డిస్పోజ్ చేయాలి, ఎక్కడ అన్నీ దిగి మీటింగ్ ఏర్పాటు చేశాం. ఈ మీటింగ్ ద్వారా అన్నీ కూడా ఎప్పటికప్పుడు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడ కూడా గొడవలు జరగకుండా, గందరగోళం జరగకుండా ఈ ఒక్క ఫంక్షన్ని, ఈ ఒక్క సినిమాని భారీ విజయం చేసి గతంలో ఉన్న అన్ని సినిమా రికార్డులని తొడిచేయకపోతే మేము పవన్ కళ్యాణ్ అభిమానులమే కాదు, ఛాలెంజ్ చేస్తున్నాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఒక మాట, నేను మీకోసమే ఉన్నా అన్నారు. రాజకీయాలు వస్తూ పోతూ ఉంటాయి, రాజకీయ నాయకులు వస్తూ పోతూ ఉంటారు, అభిమానులే శాశ్వతం. ఇది వాస్తవం. నిన్న అదే పవన్ కళ్యాణ్ గారు గ్రహించారు.